నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ ను ప్రారంభించిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేబిఎన్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ యనుమల కృష్ణారెడ్డి, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ కొండారెడ్డిపల్లి గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్లో ప్రతి ఒక్కరూ కొత్త అకౌంట్స్ మరియు డిపాజిట్స్, లోన్స్ ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని జీవితంలో పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని, వచ్చిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప పేరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది, మన దేశవ్యాప్తంగా వినిపిస్తుంది, మన రాష్ట్రంలో వినిపిస్తుంది. అంటే ఈరోజు నిజంగా చాలా మంది మేము తిరుగుతూ ఉంటుంటే ఈ ప్రాంతమే కాదు వేరే జిల్లాల్లో కూడా ఎక్కడ మీద అంటే అచ్చంపేట అంటే అక్కడ కొండారెడ్డిపల్లి అంటే రేవంత్ రెడ్డి అనే విషయము చాలా మంది గుర్తు చేస్తా ఉన్నారు. ఆ ఊరికి పోతే చాలు, ఆ ఊరికి పోయి ఆ ఊరు చూడాలని చెప్పేసి చాలా మంది తాపత్రయపడుతున్నారంటే మనం అందరం ఈరోజు చేతులెత్తి మనమంతా కూడా చప్పట్లు కొట్టి మన ముఖ్యమంత్రి గారికి మనం ఈరోజు జేజేలు పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొండారెడ్డిపల్లి గ్రామ వాసులే కాదు, ఈ అచ్చంపేట మా ఈ డెవలప్మెంట్ కమిటీ కొండారెడ్డిపల్లి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మా యనుమల కృష్ణారెడ్డి గారు, అట్లా అంటే ఎనీ టైం వాటర్ వచ్చింది. ఇప్పుడు 80W వచ్చింది, 80M వచ్చింది. ఎం అంటే ఏంది మనీ, ఇంకోటి కాదు, అవుతున్నాడు. 80M వచ్చింది. నిజంగా మహాత్మా గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం. ఈ గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే సక్రమంగా ఈ దేశంలో ఉంటుందో అప్పుడే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ఈ గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అంటే మామూలుగా ఏమనుకుంటారు, మంచినీళ్ళు రావాలి, సైడ్ డ్రైన్ రావాలి, ఇంకేదైనా ఇంజనీర్లు ఏదో అది చేయాలి. ఇది కాదు. డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ చాలా మంది తెలియకపోవచ్చు, 27 డిపార్ట్మెంట్లు. హైదరాబాద్ సచివాలయం అంటే సెక్రటేరియట్ లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లు ఊర్లో ఉంటాయి. మరి అన్ని డిపార్ట్మెంట్ ఈ ఊర్లో కలిగిన ఏకైక ఊరే కొండారెడ్డిపల్లి. మరి దీనికి అంత కారణం రెడ్డిపల్లి ముద్దుబిడ్డ. మరి వారు ఉండటం వల్ల, వారు పుట్టడం వల్ల ఈ గ్రామానికి మీరు అడగకుండానే, అంత అడిగితే వచ్చేదే కష్టం, అడగకుండానే ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఈ కొండారెడ్డిపల్లి ఊరు పేరు చెప్తే రాష్ట్రంలో ఆ సీఎం గారి ఊరు అంటారు. అట్లాగే సీఎం గారు ఊరు మోడల్గా చేయాలి. ఫస్ట్ ఊరు మోడల్గా అయితేనే మండలం మోడల్గా అయితేనే మండలం. అదేవిధంగా మన వ్యవసాయ కమిషన్ మెంబర్ గారికి, బ్యాంక్ మేనేజర్ సిబ్బందికి మరియు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కొండారెడ్డిపల్లిలో మా అధికారులు ప్రతి నెలకొకటో ఏదో ఒకటో ఇట్లాంటి కార్యక్రమాలు సీఎం గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కొండారెడ్డి ప్రజలు సీఎం గారికి చాలా రుణపడి ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఇటువంటి ప్రోగ్రాంలు మా డివిజన్లో మీ దగ్గర చేసుకుంటాం. ఇవి కాకుండా కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ బ్యాంకులు కూడా సామాజిక న్యాయం చేయడానికి సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సామాజికంగా ప్రజల్లో కొంత ఆర్థిక లాభం, సామాజిక న్యాయం, చదువుకోవటానికి వాటన్నిటి కోసం వారికి వచ్చిన లాభాల్లో కొంత ప్రజలకు ఖర్చు పెట్టాలని ఒక ఆర్డర్ తెచ్చారు. అప్పుడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నది. ఇప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడిగితే మన మొక్క నాగర్ కర్నూలు పార్లమెంట్ లోనే 4 సిఎస్ఆర్ ఫండ్స్ మనకి ఇచ్చారు. 2 కోట్ల రూపాయలతోని నాగర్ కర్నూలులో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో
టాయిలెట్స్ కట్టిస్తున్నారు. టాయిలెట్స్ పిల్లలకి 2.5 కోట్ల రూపాయలంటే 2,50,00,000 రూపాయలతోని ఒక సిటీ స్కాన్ అని మన వనపర్తిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకి ఈ సిటీ స్కాన్ లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారంటే అది కూడా శాంక్షన్ చేశారు. ఈ బ్యాంకు రావడానికి సహకరించినటువంటి బ్యాంకు అధికారులను మా గ్రామ రండమ్మా ముందుకు రండి. తెలియదు కాబట్టి మీరు వాళ్ళకు వచ్చే లోన్లు ఏంటివి, వాళ్ళకు వచ్చే లోన్లు అన్ని కూడా మీరు వాళ్ళకి సహకరించి స్వరాజ్యం రావాలంటే ఒక గ్రామంలో ఏమేమి ఉండాలి అది ఒక కొండారెడ్డిపల్లి గ్రామంలో చేసి ఇదే విధంగా మిగతా అన్ని గ్రామాలలో కూడా ఒక దగ్గర ఇన్సా అనే ఉద్దేశంతో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఇలా మోడల్ విలేజ్ గా ఎంపిక చేసి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఒక గ్రామంలో ఏమేమి ఉండాలంటే ఒక మంచి గ్రామ పంచాయతీ కార్యాలయం, నీటి శుద్ధి కేంద్రం, ఒక బ్యాంకు, ఒక అంటే పాడి పంట ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతంలో మన కాలువలు వచ్చినాయి, నీళ్లున్నాయి, పాడి పరిశ్రమ అభివృద్ధి అయింది. పాడి పరిశ్రమ అభివృద్ధి అయినప్పుడు మనం చిల్లింగ్ చేయడానికి, పాలు నిల్వ చేయడానికి ఒక పెద్ద చిల్లింగ్ సెంటర్ ఉండాలి. ఒక ప్రాథమికంగా ఒక దవాఖానా ఉండాలి, ఒక పశువుల ఆసుపత్రి ఉండాలి.